పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే హరిహర వీరమల్లు ఇది సినిమా మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అంటూ ఉన్నారు పవర్ స్టార్ అమ్మాళ్ళంతా కూడా. అయితే మనకు తెలుసు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగబోతుంది. నిన్నటితోటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుండి కూడా అసలు హాట్ కేక్ లా అమ్మడవుతున్నాయి టికెట్స్. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ హరిహర వీరమల్లు. సో ఇంతకు ముందు అయితే బజ్ లేదని అనుకున్నారు, కానీ బీభత్సమైన బజ్ అయితే వచ్చేసింది గత ఒక 2-3 days గా. అయితే ఇంకా విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. చెప్పాను కదా ఇందాక, ఇది ఇట్స్ నాట్ జస్ట్ అ మూవీ, ఇట్స్ అ వెరీ బిగ్ ఫెస్టివల్ అన్నట్టుగా కూడా ఉంది. అయితే వైజాగ్ లో సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు ఇంకాసేపట్లో. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ అభిమానుల సందడి ఏ విధంగా ఉందని మనం తెలుసుకుందాం. మన ప్రతినిధి ప్రసాద్ గారు అయితే లైన్ లో ఉన్నారు. ఎస్ ప్రసాద్ గారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హరిహర వీరమల్లు సినిమా రేపు ప్రారంభం కావడంతో అన్ని తానై పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు హైదరాబాద్ లో చేశారు. అలాగే ప్రత్యేకంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే సినిమాలకు ఇంతగా ప్రమోషన్ చేసింది లేదు. కానీ హరిహర వీరమల్లు దాదాపుగా చాలా ఆలస్యంగా రిలీజ్ కావడం, నిర్మాతకు దాదాపుగా ఎక్కువ డబ్బు అనేది ఖర్చు కావడం, ఆ బడ్జెట్ అనేది పెరిగిపోతూ రావడం అనేది చూసిన తర్వాత ఖచ్చితంగా నిర్మాత ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదన్న ప్రధానమైన ధోరణితో అంతా తానే పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏ ఒక్క సినిమా కూడా గతంలో కూడా రాజకీయ పార్టీలు రంగంలో దిగి ప్రమోషన్ చేయడం అనేది మనం చూడలేదు. కానీ ఈసారి ఈ హరిహర వీరమల్లు సినిమాకి జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా రంగంలో దిగాయి. విశాఖపట్నంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యేలే స్వయంగా సినిమా చూడనట్టు ప్రచారం చేయడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. అయితే తమ నాయకుడు కూడా రాజకీయ నాయకుడు కావడం, ఉప ముఖ్యమంత్రి కావడంతో సహజంగానే ఆ పార్టీ నేతలు అండగా నిలబడడం అనేది పెద్ద విశేషమేమి కానప్పటికీ కూడా ఎమ్మెల్యేలు నడి రోడ్డు మీదకి వచ్చి మరి ర్యాలీలో పాల్గొని మరి దీని మీద ప్రమోషన్ చేయడం చూస్తుంటే విచిత్రంగానే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన టాక్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది. దానికి సంబంధించి ఒక యోధుని చరిత్రగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగడంతో జనసేన శ్రేణులు కూడా ఉత్సాహభరితంగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నాయి. రేపు ఈ పార్టీకి సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా రాబోతుంది. అయితే తాను సంబంధించి చిత్రాలకు సంబంధించి చాలా విశేషమైన వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో మరి కొద్దిసేపట్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా చూడాల్సింది. అయితే మరోవైపు ఒక సినిమా మీద ప్రమోషనే కాకుండా రాజకీయ పరంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుండడం వల్ల అవి కాస్త రాజకీయ దుమారాన్ని కూడా రేపుతున్నాయి. వైసీపీకి సంబంధించిన అధినేత జగన్ పై కానీ లేదంటే వైసీపీ శ్రేణులకు సంబంధించి కానీ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే బాయ్కాట్ అంటూ ట్రెండింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక అంటే ఏ సినిమా కూడా ఇలాంటి ఈ రకమైన విచిత్రమైన ధోరణి లేదంటే ఒకవైపు వ్యతిరేక భావంతో రావడం అనేది ఫస్ట్ టైం మనం చూసుకోవచ్చు. గతంలో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు రాజకీయాలు చేసుకుంటూ సినిమాల వరకు వచ్చేటప్పటికి సినిమా పరంగానే వ్యవహరించేవాళ్ళు. కానీ ఏదైతే సినిమా వేదికల మీద డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ఈసారి మాత్రం ఒక భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోంది. మరి ప్రధానమైన రాజకీయ పార్టీగా ఉన్న వైసీపీ శ్రేణులు ఈ సినిమా ఏదైతే హిట్ ని ఏ రకంగా అడ్డుకోగలవో అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ కానీ ఇస్తున్న పిలుపు ఏదైతే ఉందో అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అన్నది కూడా ఇప్పుడు రాజకీయంగానే కాదు అన్ని హీరోలకు సంబంధించిన అభిమాన వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు తమ బలమంతా చూపెట్టడానికి జనసేన పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రమిస్తున్నారు. అందరినీ కూడా ఈ సినిమా ఇది ఒక యోధుని సినిమా కాబట్టి తప్పనిసరిగా చూడాలంటూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విశాఖపట్నంలో సహజంగానే ఒక సెంటిమెంట్ గా భావిస్తారు దేనికైనా. విశాఖపట్నంలో కార్యక్రమం అనేది అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరుగుతూ వస్తుంది. అటు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలో నిర్వహించడం అనేది కూడా మనం కాస్త జాగ్రత్తగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందన్న దీని మీద ఇప్పటికే కొంత టాక్ వచ్చిన తర్వాత టికెట్స్ అనేది కొనుగోలు అనేది పెరుగుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు అలా ఉంటే ఇప్పుడు అది ఖచ్చితంగా దానికి బదులుగా భిన్నంగా వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఎలా ఉంటుందనేది ఒక తహతహ అనేది పార్టీ శ్రేణుల్లో ఉంటే, మరోవైపు సినిమా ఎలా ఉంటుందంటూ మిగిలిన హీరోలకు సంబంధించిన అభిమాన వర్గాలు కానీ రాజకీయ పార్టీలు కానీ చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం నిజం చెప్పుకోవాలంటే ఒక సినిమా విడుదలైతే మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించిన శ్రేణులకు కార్యకర్తలకు అది పెద్ద సమరమేమే కాదు, దాని మీద పెద్ద ఆసక్తి కూడా ఉండకపోయేది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఈ హరిహర వీరమల్లు కొత్త రికార్డుని సృష్టిస్తుందా లేదా అన్న ఒక సందేహం అయితే కలుగుతుంది. అలాగే ఒక ఆసక్తి కూడా రేపుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది.
అయితే అక్కడ మీరు అన్నట్టుగా భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి పార్టీ వర్గాల్లో అని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అధికారులు? సహజంగానే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కఠిన ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ లో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇండోర్ లోనే జరుగుతుంది మొత్తం కూడా. దానికి సంబంధించి హరిహర వీరమల్లు సెట్ అయితే ఒకటి రూపొందించారు, భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన చిత్ర బృందం కూడా చేరుకుంది. మరి కొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి బీచ్ రోడ్ అంతా కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. పరిమితి అభిమానులు కూడా లోపలికి రాణిస్తున్నారు. అయితే చాలా మంది వందలో అంతగా పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ డ్రైవింగ్స్ కానీ లేదంటే రైడింగ్స్ కానీ ఇలాంటి జిగ్జాగ్ డ్రైవింగ్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా, ఎందుకంటే బీచ్ లో చాలా మంది సందర్శకులు వస్తుంటారు, సామాన్య ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముందుగానే ఎంతమంది రావాలనేది ఒక దిశానిర్దేశం ఉంది కాబట్టి ఆయా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు విశాఖపట్నంలో మనకి ఉన్నారు. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కానీ లేదంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వారంతా కూడా వారి సమన్వయంతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సర్వశక్తుల వారంతా కూడా కృషి చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఏ రకంగా సందడి వాతావరణం నెలకొంది అంటే అభిమానులు ఎంతో వాళ్ళ ఇష్టాన్ని ఎన్నో రకాలుగా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే అక్కడ ప్రస్తుతానికి వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర సందడి ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు? చాలా కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే సహజంగానే ఒక అంటే ముందుగానే ఒక సందడి వాతావరణం ఉంటుంది. పైగా చాలా రోజుల తర్వాత రాజకీయంగా ఆయన ఒక 5 ఏళ్ల విరామం రకం మనకు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు ఈ మధ్య కాలంలో షూటింగ్ కూడా ఆలస్యం కావడం రకరకాల కారణాలు అని ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఆ పార్టీకి సంబంధించిన ఇది జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వారంతా కూడా ఆతృతగా చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సహజంగానే బీచ్ రోడ్ అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ పోస్టర్స్ కానీ తర్వాత హరిహర వీరమల్లుకు సంబంధించిన కొన్ని ఇవి కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ ఏయూ కన్వెన్షన్ సెంటర్ దగ్గర మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆవేశంతో కానీ ఉత్సాహంతో రకరకాల చర్యలు చేపడితే అది ప్రజలకే నష్టం కలుగుతుంది. కాబట్టి పైగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి చాలా క్రమశిక్షణతో ఫ్యాన్స్ అంతా కూడా ఉండాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అటు పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేసి ఇటువైపు పోలీస్ యంత్రాంగం కూడా ఒక కాస్త సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఎటువైపు ఏం జరిగినా అది ప్రభుత్వానికి తలనొప్పులు లేదంటే చెడ్డపేరు తీసుకొస్తుంది. కాబట్టి చాలా క్రమశిక్షణతో వ్యవహరించాలంటూ ఇప్పటికే పోలీసులంతా సూచన చేశారు. ఈ నేపథ్యంలో సరిపడా ముఖ్యమైన కార్యకర్తలు ఏదైతే కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎమ్మెల్యేలు మొత్తం వారంతా కూడా ఇక్కడ ప్రస్తుతం ఏయూ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నాం హరిహర వీరమల్లు మూవీ కోసం జనాలందరూ కూడా అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, లేదంటే మెగా ఫ్యాన్స్ కానివ్వండి, సినిమా ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం. అయితే ఇవాటి నుంచి ప్రివ్యూ షోస్ అయితే మొదలవుతాయి 9 గంటలకి. సో రేపు మెయిన్ వరల్డ్ వైడ్గా రిలీజ్ ఉండబోతుంది. సో మనం చూడాలి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఎస్, సో ఇంకా దీని గురించి మరింత సమాచారం మిగతా జిల్లా రిపోర్టర్లు కూడా అందిస్తూ ఉంటారు. అంటే జిల్లా వారీగా కూడా మనం చూసుకున్నట్టయితే గనక హరిహర వీరమల్లు సినిమా గురించి పెద్ద ఎత్తున చాలామంది జనాలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో హరిహర వీరమల్లు సినిమా అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు కూడా చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అక్కడ వైజాగ్లో ముఖ్యంగా పెద్ద పెద్ద నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సినిమా హరిహర వీరమల్లే కాబట్టి చాలా మందికి ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పొలిటికల్ వర్గాల్లో కావచ్చు, అలాగే సినీ అభిమానులు కావచ్చు, సో చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ ప్రమోషన్స్లో తను ఎంతో యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. దీని సందర్భంగా ఇంకా హరిహర వీరమల్లు సినిమా గురించి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఆయన ఒకవైపు అయితే సినిమా గురించి కూడా మంచి హైప్ని క్రియేట్ చేశారు. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం హరిహర వీరమల్లు సినిమా గురించి పెద్ద ఎత్తున హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు హరిహర వీరమల్లు సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరగబోతుంది. సో దాని గురించి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరిగారు. అండ్ దాంతో పాటుగా అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి జనసేన నేత సుజాత గారు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలుసుకుందాం.
ఎస్ సుజాత గారు, అసలు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? హరిహర వీరమల్లు ఇట్స్ నాట్ అ సినిమా, ఇట్స్ అ వెరీ బిగ్ ఫెస్టివల్ అన్నట్టుగా కూడా సెలబ్రేషన్స్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు మీరు చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది? వీరమల్లు అన్నది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నిర్మాత ఏఎం రత్నం గారు కానీ తీసుకుని మొదట కృష్ణ గారి డైరెక్షన్ లో స్టార్ట్ చేసి దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళిపోయినా కూడా దాన్ని కొనసాగించి, అలాగే ఈ సినిమా కేవలం మనం వినోదం కోసం మాత్రమే కాకుండా భారతదేశంలో చాలా దాయబడిన ప్రజలకి తెలియని చాలా చరిత్రలు దాచివేయబడ్డాయి అనుకోవచ్చు, లేదంటే ప్రజలకి తెలియకుండా పక్కకు దారి పట్టినాయి. అటువంటి వాటిని అంటే మన దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలని వెలికి తీసి బయటకు చూపించే సినిమా ఇది. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన భారతదేశం యొక్క వీరుల యొక్క పౌరుషాన్ని కానీ వాళ్ళ యుద్ధ పటిమను కానీ మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని కానీ చెప్పే సినిమా ఇది. అయితే దీని గురించి బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్ తో కూడా చర్చ నడుస్తూ ఉంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? రాజకీయంగా కూడా దుమారం రేపుతూ ఉన్నారు. మేడం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు వచ్చేటప్పటికి మీరు ఏదో ఒక కారణం పెట్టుకుని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలని బాయ్కాట్ చేయాలని హరిహర వీరమల్లే కాదండి, అంతకు ముందు భీమ్లా నాయక్ దగ్గర నుంచి దాని తర్వాత వచ్చిన సినిమాలు కానీ వకీల్ సాబ్ కానీ చాలా సినిమాలకి ఇదే విధంగా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడారని ఒక కారణాన్ని బూచిగా చూపిస్తున్నారు తప్ప అంతకు ముందు నుంచి కూడా ఇది నడుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇది స్టార్ట్ అయింది, మనం అందరం గమనించాలి. అంతకు ముందు సినిమా ఫీల్డ్ లో ఉండి ఆయన కేవలం సినిమాలు మాత్రమే చేస్తున్నప్పుడు ఆయన్ని ఎవరు ఏమనలేదు, చాలా మంచివాడని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అన్ని కులాలు మతాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆయన మీద ఎవ్వరు ఒక్క నెగిటివ్ మాట కూడా లేదు. పైగా ఇంకా అందరూ ఆయన దానకర్ణుడని, ఆయన ఎంతో మందికి సహాయం చేస్తాడని పొగిడేవాళ్ళు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన మీద దాడి జరుగుతుంది. ఆయన ఆర్థికంగా ఏ రకంగా ఆయన ఆధారపడి ఉన్నారు ఆ సోర్స్ ని కొట్టేయాలని చెప్పి మొదటి నుంచి సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తూనే ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆయనకి ఉన్న ఒక్కటే ఒక ఆదాయ మార్గం సినిమాల ద్వారా ఆయన సంపాదించుకుని అందులో 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు ప్రజల కోసం లేదంటే కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసిన తర్వాత కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఇంకా ఆయన్ని ఏ రకంగా దెబ్బతీయడానికి వేరే అవకాశాలు ఏమీ లేని వాళ్ళు ఆయన సినిమాల మీద పడ్డారు. బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఎవరు వింటారు? ఎవరు బాయ్కాట్ చేస్తారు? ఒక అరచెయ్యి పెట్టి సూర్యుడిని ఆపినట్టే అండి ఈ బాయ్కాట్ అనేవి. అలాంటివి ఏం పని చేయవు. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలో. అయితే ఆయన ప్రమోషన్స్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయని చెప్పి వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకత చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంగా బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా వాళ్ళు హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. దీని పరంగా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి ఏమైనా నెగిటివిటీ వచ్చి దాని మీద ఏమైనా ఎఫెక్ట్ కలిగే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? మేడం, హరిహర వీరమల్లు సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా తెలుస్తుంది, వాళ్ళ పుణ్యమా అంటూ. మాకేం ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు హ్యాష్ ట్యాగ్ చేసుకోవడం వల్ల ఏముంది ఈ సినిమాలో. పైగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వద్దు అంటున్నారంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుందని ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఏ విధంగా ప్రజల చేత తిరస్కరించబడ్డారో వాళ్ళు గత ఎలక్షన్స్ లో అతి ఘోరమైన ఓటమి చవి చూశారో ప్రజలందరూ వారి మీద ఉన్న అభిప్రాయం, అవగాహన అటువంటిది. వైసీపీ ఏది వద్దు అందంటే అది మంచిది అని అర్థం ప్రజల్లో ఉండిపోయింది. కాబట్టి వాళ్ళు బాయ్కాట్ అంటున్నా కూడా అది మాకు పాజిటివ్ గానే అవుతుంది, మాకు ఇంకొంచెం ప్రచారం అవుతుంది, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, బాగా సినిమాకి ఆదరణ పెరుగుతుంది. రైట్ సుజాత గారు, థ్యాంక్ యూ. సో మనం చూస్తూ ఉన్నాం హరిహర వీరమల్లు సినిమా గురించి ఒకవైపు రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నా కూడా ఇంకొక వైపు ఫ్యాన్స్ అందరూ కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది అనే ధీమాతో వాళ్ళైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ లో మనం చూసాం ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది, ఎంతో సక్సెస్ఫుల్ గా జరిగింది. అలాగే ఇప్పుడు
ఇంకాసేపట్లో సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వైజాగ్ లో జరగబోతుంది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, ఎంతో సజావుగా జరిగే విధంగా కూడా కనిపిస్తుంది అక్కడ ఏర్పాట్లు అన్ని కూడా. అయితే జనాలందరూ కూడా ఎక్కడైతే అక్కడ ప్రజలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, వాళ్ళంతా కూడా వాళ్ళ అభిమానాన్ని చాలా డిఫరెంట్ వేస్ లో వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండడానికి అధికారులు, పోలీసు వాళ్ళు కూడా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో రేపటి కోసం అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ప్రివ్యూ షోస్ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అసలు రేపు పొద్దున్నే మనం లేచేసరికి అసలు హరిహర వీరమల్లు మానియా మొత్తం కూడా బయటపడిపోతుంది. అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది రేపు పొద్దున్న లోపు.